అందరికీ నమస్కారం. దళిత బహుజన సామాజిక వర్గం మొత్తం ఒక్క తాటి మీదకి వచ్చి బహుజన రాజ్యాధికారం దిశగా వెళ్ళాలి. అప్పటి మన మహనీయులు దళిత బహుజన రాజ్యం కోసం ఎంత పోరాటం చేశారు అనేది మనం చరిత్రలోకి వెళ్తే తెలుస్తుంది. ఎంతోమంది నాయకులు, ఎంతోమంది మహనీయులు దళిత బహుజన వర్గాలకు మంచి జరగాలని ఎన్నో పోరాటాలు చేశారు. అందులో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చేసిన పోరాటం మామూలుది కాదు. చరిత్రలోకి వెళ్తే తెలుస్తుంది. అతను సామాన్య కుటుంబంలో పుట్టి, కళ్ళు గీసే వృత్తిలో పుట్టి, సామాన్య కుటుంబంలో ఉన్నా కూడా ప్రశ్నించే తత్వంతో ముందుకు వెళ్ళి ఎన్నో పోరాటాలు చేసి దళిత బహుజనులందరూ సమానంగా అగ్రకులాల చేతిలో కింద ఉండకూడదు అనే ఉద్దేశంతో దళిత బహుజనులందరినీ ముందుకు నడిపించిండు. వాళ్ళకు అండగా నిలిచిండు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ దళిత బహుజనుల గురించి ఎంతో పోరాటం చేసిండు. ఎన్నో కోటలను ఏలిండు. చివరకు గోల్కొండ కోటను కూడా ఏలే స్థితి వరకు వచ్చిండు. అంటే ఏదైనా ప్రశ్నిస్తేనే ఖచ్చితంగా విజయం సాధిస్తాము. మనం మొదటగా మాట్లాడేటప్పుడు ఈయనకి ఎందుకులే ఇవన్నీ అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. మనం దాంతోటే స్టాప్ చేసినాం అనుకో కాదు, ఇంకా ముందుకు వెళ్ళాలి. ఎవరికైనా ఫస్ట్ అన్నీ తెలివై ప్రతిరోజు ప్రజలలో ఉంటూ, మాట్లాడుతూ, చేసుకుంటూ, ప్రశ్నించే తత్వంతో ముందుకు వెళ్తుంటే 10 రోజులు కావచ్చు 10 రోజులు తెలియదు అనుకోండి, 20 రోజులు, నెల, 2 నెలలు, 1 ఇయర్కైనా తెలుస్తుంది కదా. మొత్తం తెలుసుకొనే ప్రజల గురించి మాట్లాడాలని కూడా లేదు. తెలుసుకుంటూ ప్రజల జీవన పరిస్థితి గురించి ఫస్ట్ తెలుసుకొని వాళ్ళకు రావాల్సినవి అన్నీ అందుతున్నాయా లేవా అనే ఒక మనసుతోటి ఆలోచించి అట్లాంటిది తెలుసుకొని ముందుకు సాగుతూ ప్రజల పక్షాన ఉండొచ్చు. అట్లాంటి కోణంలోనే సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ దళిత బహుజనుల గురించి ఎదురుదిరిగాడు, ప్రశ్నించే తత్వంతో ముందుకు వెళ్ళాడు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఏం చేశాడంటే, అతను కళ్ళు గీసే వృత్తిలో పెట్టిండు. అతని స్నేహితులు కూడా, అతని వెంట ఉండేవాళ్ళు కూడా దళిత బహుజన వర్గాలకు సంబంధించిన వాళ్ళే ఉండేది. ఇట్లనే ఒకరోజు అతను తాటివనంలో ఉన్నప్పుడు మామూలుగా అప్పుడు ఆ కాలంలో మొఘల్స్ సామ్రాజ్యం నుండి ఔరంగజేబు పరిపాలన చేసేవాడు. అప్పుడు ఇక్కడ ఉన్న ప్రజలందరినీ శిస్తుల రూపంలో, పన్నులు వసూలు చేసేవాళ్ళు. ప్రతి ఒక్కదానికి పన్నులు వేసేవారు. అట్లాగే చూసుకుంటే సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఎక్కే తాటి చెట్లకు కూడా పన్నులు విధించేవారు. ఈ పాలన పోవాలి, ఇట్లాంటి ప్రజలను ఇబ్బంది పెట్టే పాలన పోవాలి, ఇట్లా ప్రజలకి ఇట్లా ఇబ్బందులు కలగొద్దని ప్రతిరోజు బాధపడేవాడు. చరిత్రలోకి వెళ్తే ఇవన్నీ ఒకసారి చూడండి, మీకే అర్థమవుతుంది. అట్లా బాధపడుకుంటూ ప్రతిరోజు అతని స్నేహితులతో తాటివనంలో ఉండేది, తాళ్ళు గీసుకొని బతికేది. అట్లాంటి క్రమంలో మొఘల్స్ సామ్రాజ్యానికి సంబంధించిన సైనికులు ప్రతిరోజు పన్నులు వసూలు చేయడానికి పల్లెల్లో తిరిగి వెళుతూ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ దగ్గర కళ్ళు తాగేది వాళ్ళు. కళ్ళు తాగిన క్రమంలోనే ప్రతిరోజు డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోయేది వాళ్ళు. ఇతను ఎక్కే తాటి చెట్లకు పన్నులు తీసుకునేది. దానితో పాటు వాళ్ళు ఎంత తాగితే అంత కళ్ళుకు కూడా ₹1 కూడా ఇవ్వకుండా వెళ్ళిపోయేవాళ్ళు. అట్లా వీళ్ళు కొన్ని రోజులు చూసినాక ఇతని స్నేహితులలో ఒకరైన అతను ఏమన్నాడంటే, మీరు పన్నులు వసూలు చేస్తున్నారు, అట్లాగే మా దగ్గర తాగిన కళ్ళుకు కూడా డబ్బులు ఇవ్వకుండా వెళ్తున్నారు, ఇది ఎట్లా న్యాయం అని ప్రశ్నించినందుకు అతని మీద దాడి చేశాడు. అక్కడ మొఘల్స్కి సంబంధించిన సైనికుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ స్నేహితుని మీద దాడి చేశాడు. ఈ దాడిని చూసి తట్టుకోలేక సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అతన్ని మన కళ్ళు గీసే కత్తితోటి తల నరికాడు. అక్కడికక్కడే చనిపోయాడు అతను. అప్పటి నుంచి తిరుగుబాటు మొదలై సైనికులు అక్కడి నుంచి పరారయ్యారు. తర్వాత నుండి సైనికులు భయపడ్డారు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ని చూసి. 12 మందితోటి స్టార్ట్ అయిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 2000 మందిని సైనికులుగా చేసుకున్నాడు. అతను గ్రామాలలో ఉండే ప్రతి ఒక్కరిని
చైతన్యం చేసి సైనికులుగా చేసుకొని అప్పట్లో ఉన్న భూపెత్తందారులు దొరలు వీళ్ళందరి దగ్గర తిరుగుబాటు చేసి వాళ్ళందరి దగ్గర ఉన్న ధనాన్ని తీసుకొని ఇతనికి కావలసిన అన్ని వనరులు సమకూర్చుకున్నాడు. తుపాకులు కానీ ఏవైనా అన్ని సమకూర్చుకొని ఒక బలంగా తయారయ్యాడు. పెద్ద సైన్యంతో ప్రతి ఒక్కరిని చైతన్యం చేసి పెద్ద సైన్యంతో బలంగా తయారై పేద ప్రజలకు అన్యాయం చేసేటోళ్ళ మీద ఎదురుదాడి చేయడం స్టార్ట్ చేశాడు. దళిత బహుజన సామాజిక వర్గాలు మొత్తం మంచిగా ఉండాలనే ఉద్దేశంతో అట్లనే పాలన సాగించుకుంటూ ముందుకు వెళ్ళాడు. అతను ఉన్న గ్రామంలోనే కిలాషాపూర్లోనే పెద్ద కోట నిర్మించి అక్కడి నుంచి పరిపాలన చేశాడు. చుట్టుపక్కల ఉన్న అన్ని కోటలను ఆక్రమించాడు. అట్లాగే భువనగిరి కోటలో కూడా అతను పరిపాలన చేశాడు. వరంగల్ కోటలో పరిపాలన చేశాడు. ఈ పరిపాలన చేస్తూ ప్రజలు కట్టవలసిన పన్నులను రద్దు చేశాడు. ప్రజలు కట్టవలసిన పన్నులు ఏ ఒక్క రూపాయి కూడా కట్టకుండా రద్దు చేసి ప్రజలకు దగ్గరగా ఉండి పాలన చేశాడు. ప్రజలకు దళిత బహుజనులు అధికారంలో ఉండాలి, దళిత బహుజనుల సామాజిక వర్గం మొత్తం మంచిగా ఉండాలనే ఉద్దేశంతో అతను ముందుకు సాగాడు. అట్లనే ఫైనల్గా మొఘల్స్కి సంబంధించిన రాజులు ఔరంగజేబు తోటి యుద్ధం కూడా చేశారు. ఇతను ఇలా ముందుకెళ్తున్నాడు మమ్మల్ని అందరినీ కాదనుకుంటా అని వాళ్ళు యుద్ధం ప్రకటించారు. ఆ యుద్ధంలో కూడా ఇతనే నెగ్గాడు. దాని తర్వాతకి మొఘల్స్కి సంబంధించిన రాజ్య అధినేత ఔరంగజేబు మరణించినాక బహదూర్ షా మళ్ళీ రాజుగా నియమితుడయ్యాడు. అప్పుడు ఆ కాలంలో ఇతని గురించి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గురించి అతను తెలుసుకొని ఇతని చరిత్ర తెలుసుకొని యుద్ధం చేయకుండా మామూలుగా మీరు మాతోటి నడవాలని చెప్పి సక్రమంగా, అంటే మీరు పన్నులు కట్టుకుంటూ రాజ్యాన్ని నడిపించుకోవాలంటే మా ప్రభుత్వానికి పన్నులు కట్టుకుంటూ నడిపించుకోండి అని చెప్పి ఇతనికి చెప్పడం జరిగింది. చేసి గోల్కొండ కోటకు రాజుగా నియమించాడు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ను గోల్కొండ కోటకు రాజుగా నియమించాడు బహదూర్ షా. ఆ క్రమంలోనే ఒక సామాన్య కల్లుగీత వృత్తిలో ఉన్న సామాన్యుడు దళిత బహుజనుడు గోల్కొండ కోటను ఏలుతున్నాడు అనే ఉద్దేశంతో అగ్రకులాల వాళ్ళు తట్టుకోలేక ఈ బహదూర్ షాకు ఏవేవో మాటలు చెప్పి ఇతని మీద సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మీద విరక్తి చెందేటట్టు చేశారు. దాంతో అతను అందరి మాటలు విని ఇతని మీద యుద్ధాన్ని ప్రకటించి దాడికి దిగారు. దాంతో ఆ యుద్ధంలో ఓడిపోతానని తెలిసి వీళ్ళకు దొరకొద్దనే ఉద్దేశంతో అతను అక్కడి నుండి వెళ్ళిపోయాడు. కొన్ని రోజుల వరకు కనపడకుండా ఒక ఊర్లో ఉన్నాడు. చాలామంది గౌడ్స్ ఉన్న ఊర్లో ఒక ఊర్లోకి వెళ్ళి ఆ ఊర్లోనే ఆయన కళ్ళగీత వృత్తి చేసుకుంటూ కొన్ని రోజులు ఎవరికి కనపడకుండా ఉన్నాడు. కానీ ఫైనల్గా మొఘల్స్ సైనికులు ఇతన్ని గుర్తుబట్టి అక్కడనే యుద్ధం చేసి తన తలను నరికి గోల్కొండ కోట మెయిన్ ఎంట్రన్స్ దగ్గర కట్టారు. అంటే చూడండి, ఒక దళిత బహుజనకు సంబంధించిన మనిషి కాబట్టి అంత కోపం పెంచుకున్నారు ఆయన మీద. అయినా కూడా ఆయన ఎక్కడ తగ్గకుండా అంతవరకు వచ్చాడంటే చూడండి, ప్రశ్నించే గొంతుతోటే ముందుకు వెళ్ళాలి ఎవరైనా. అప్పుడే దళిత బహుజన సామాజిక వర్గం మొత్తం ఒకటవుతుంది. బహుజన రాజ్యాధికారం వస్తుంది. ఒక కళ్ళు గీసుకునే సాధారణ మనిషి ఎన్నో కోటలు ఏలి ఫైనల్గా గోల్కొండ కోటను కూడా ఏలాడు. అతని చరిత్రలు తెలుసుకోండి, మహనీయుల చరిత్రలు తెలుసుకొని ముందుకు సాగండి. ఓకే, జై భీమ్.